చేసినప్పుడు వ్యూ చేయడానికి మనం టీజే అని జాబ్ రన్ చేయమని ఎవరిని మైక్ బార్బర్ లోడ్ చేయమని టీజేని జాబ్ రన్ చేయమనాలి వ్యూ చేయడానికి. సత్య ఒక్కసారి ఎక్స్‌ప్లెయిన్ చేయరాది? నాకు అర్థం కాలేదు. ఆటో లెటర్ క్రియేషన్ ఎట్లా అనేది? ఓకే. అది ఇప్పుడు మీకు చెప్పిన ఇద్దరికి నేను హై లెవెల్‌లో చెప్పింది అర్థం కాలేదంటే మీకు అంత ముందు చేసిన సినారియో ఉంది. అది నేను చెప్తా. ఓకే. అది సర్టెన్ లాజిక్ ఉంటది. ఆ లాజిక్ డైమండ్‌లో హిట్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా మన జాబ్స్ పిక్ చేస్తాయి. ఓకే. ఇప్పుడు ఒక డినయల్ రీజన్ కోడ్ ఏదో ఒకటి ఉంటదండి. ఒక మెంబరో లేదా డినయల్ రీజన్ కోడ్ ఉండి ఇన్‌స్టిట్యూషనల్ ఆర్ ప్రొఫెషనల్ ఉన్నప్పుడు దానికి హెల్త్ క్లెయిమ్ కేసు, మన ట్రాకింగ్ కేసు క్రియేట్ చేసేసి మనమే లెటర్ ఇనిషియేట్ చేస్తాం. అది ప్రాసెస్. అది ఏంటనేది మీకు ఒకసారి చూస్తే అర్థమవుతది. సిస్టమాటిక్‌గా జనరేట్ అయిపోతది అది మనం మాన్యువల్‌గా చేసే బదులు. ఓకే. అంటే ఈ క్రియేట్ లెటర్ అట్లాంటివి ఏమి మనం ఏమి చేయకుండా ఇంకా జస్ట్ డైరెక్ట్‌గా సిస్టమ్ క్రియేట్ చేస్తది. ఆ లాజిక్ హిట్ అయినప్పుడు ఇనిషియేట్ చేసి అప్పుడు ట్రిగ్గర్ మామూలు క్వెస్ట్ ఇనిషియేట్ చేసి అలా అప్పుడు జాబ్స్ రన్ అవుతా ఉంటాయి కదా మనకి. జాబ్స్ రన్ అయినప్పుడు అది పిక్ చేసుకొని అది మనమే జనరేట్ చేసి లెటర్ కూడా క్రియేట్ చేస్తది అది. ఓకే. చాలా ఉన్నాయి మనకి ఆటో జనరేట్. కాకపోతే ఎప్పుడు మీరు జాయిన్ అయిన తర్వాత స్వాతి జాయిన్ అయిన తర్వాత 1 or 2 చేసామేమో గానీ మీరు జాయిన్ అయిన తర్వాత చేయలేదు ఆటో జనరేటెడ్ లెటర్స్. ఎప్పుడో ఒకసారి చేసాం. ఇది మన రీఅడ్మిషన్ లెటర్స్ ఎక్కడో ఉంది. నేను చూపిస్తా అది. మనం అది జస్ట్ అది హిట్ అయితే చాలు డైమండ్‌లో మీకు ఆటోమేటిక్‌గా సిస్టమ్ మనం వాలిడేట్ చేసుకోవటమే. అది ఆటో జనరేట్ అయిపోద్ది. ఓకే. సరే అండి మరి. సరే మీరు అది జస్ట్